అదేవిధంగా సెట్ సిఓ గారికి సూచన చేస్తున్నా, మీరు సమీక్షించి మీరు విధానం తయారు చేసి నా దగ్గరికి తీసుకురండి, వాటన్నిటికి కూడా అనుమతిస్తా. మరి ఈరోజు ఇంత ఆలస్యమైన, ఇంత చీకటైన మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలు ఇంత ఓపికగా కూర్చొని ఈ ఆలోచనలు పంచుకొని సంఘాలను ముందుకు తీసుకెళ్ళండి, సమావేశాలు పెట్టండి, మీ స్వేచ్ఛను ఉపయోగించుకోండి, మీరు స్వయం సాధారికతను సాధించండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించండి. అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత నాది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఏనైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఏనైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా? ఏందే వాళ్ళ ఆలోచన? టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటురి, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది? ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈరోజు నీళ్ళ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు, బాగుపడ్డోడు ఎప్పుడు చరిత్రలో చూడలే. పురాణాల నుంచి నిన్న మొన్నటి ఎన్నికల వరకు ఈ పైశాచిక ఆనందం ఉన్నోళ్ళు బాగుపడ్డది సంగతే లేదు. అందుకే మీ ఏడుపు ఆపండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి. ఈరోజు జరుగుతున్న కులగణనలో మీ పేర్లు నమోదు చేసుకోండి. మా ఆడబిడ్డలు చేసే అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలి. మా ఆడబిడ్డలు పట్టుదలతోని ముందుకు వచ్చిండ్రు. ఆడబిడ్డలకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు ఈ ప్రభుత్వం విశ్రమించదు. ఆడబిడ్డలారా, అక్కలారా, పెద్దమ్మలారా, చెల్లెల్లారా, మిమ్మల్ని అడుగుతున్నా, 1 కోటి మందిని కోటీశ్వరులను చేద్దామా? 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 1 కోటి మందిని కోటీశ్వరులను చేద్దామా? చేద్దామన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎత్తండి, అందరు ఎత్తండి. జై ఇందిరమ్మ, గట్టిగా జై ఇందిరమ్మ, జై ఇందిరమ్మ. ధన్యవాద సోదరీమణులారా. మీరందరూ ఎదురు చూస్తున్న దాదాపు 23,000 కోట్ల రూపాయల చెక్ ఇప్పుడు ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు. 22,794 కోట్ల 22 లక్షలు మొత్తం లబ్ధిదారులు, అంటే మెంబర్స్ 28,25,528 సభ్యులకి లబ్ధి చేకూర్చే చెక్. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. 22,794 అంటే దాదాపు 23,000 కోట్లు. దీని తర్వాత ప్రమాద బీమాకు 45 కోట్లు. ఆ తర్వాత సోలార్ ప్లాంట్స్ 128 యూనిట్లు సోలార్ ప్లాంట్స్ వర్చువల్ ఫౌండేషన్కి ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ ఆవిష్కరిస్తారు. సౌర విద్యుత్ శక్తికి సంబంధించి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు వీరంతా మీ వాళ్ళేనమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ తమ్ముళ్ళు ఆనందిస్తారు ఊర్లలో, టీవీలో చూసుకుంటా కూడా. మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ అడ్వైజర్స్, ఇంకా ఎందరో పెద్దలు, సిఎస్ గారు, సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు, అలాగే ఆయిల్ కంపెనీ అధికారులు ఉన్నారు, ఇంకా ఇంధన శక్తికి సంబంధించిన రెడ్కో చైర్మన్, అలాగే ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ అధికారులు అందరూ పాల్గొంటున్న కార్యక్రమం ఇది. అలాగే పెట్రోల్ బంకులకు సంబంధించి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ 31 పెట్రోల్ బంకులు ఆవిష్కరించడం జరుగుతుంది వేదిక మీద. అలాగే ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025. దీని తర్వాత కళాకారులు చరణ్ అర్జున్ లిరిక్ రైటర్, గాయని మధుప్రియ సింగర్
అమ్మ వినండి, చూడండి, సింగర్ మధుప్రియ, సింగర్ విహా, రాచకొండ అనిల్, వీళ్ళను ముఖ్యమంత్రి గారు